స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, ఒక ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు 100 అబద్ధాలు ఆడినట్టుగా ప్రస్తుత పరిస్థితి ద్వారా తెలుస్తోంది. అయితే ఆ టెస్ట్కి ఏవైతే నెయ్యి పంపారో ఆ వెనక్కి పంపిన ఆ వ్యాన్స్లోని ఆ ట్రక్కుల్లోని నెయ్యిని వాడని లేదంటూ ప్రస్తుతం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ట్వీట్ ద్వారా బహిర్గతం చేశారు. దీని ద్వారా వాళ్ళు చేసిన అబద్ధపు అవాస్తవపు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తేట తెలియమైపోయాయి. సతీష్, ఏంటి మీద దగ్గర ఇన్పుట్స్? అది సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడినటువంటి అబద్ధాలు ఇప్పుడు బట్టబయలైపోయినాయి. స్వయంగా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ట్వీట్ తోనే చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. అసలు తిరుమల లడ్డూ కోసం తీసుకొచ్చినటువంటి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి ట్యాంకర్లు ఏవి కూడా కనీసం లడ్డూ తయారీలో వినియోగించలేదన్న అంశాన్ని ఏదైతే గతం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఇప్పుడు లోకేష్ కూడా అది అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో తిరుమల లడ్డూలో ఎటువంటి జంతువులు కొవ్వు కలిగినటువంటి నెయ్యిని వాడలేదని ఎంతమంది చెప్తున్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూ విశిష్టతను దెబ్బతీసేలాగా తిరుమల లడ్డూకి అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రత్యేకతను ఇప్పటి వరకు ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని ఎవ్వరు కూడా లడ్డూ పైన చేయనటువంటి కామెంట్లను సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఆడినటువంటి అబద్ధాలు ఒక్కొక్కటిగా కూడా బట్టబయలవుతున్నాయి. ఇప్పుడు సాక్షాత్తు నారా లోకేష్ ట్వీట్ తో కూడా అబద్ధం బట్టబయలైంది. ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూలై 6వ తేదీన జూలై 12వ తేదీన 4 నెయ్యి ట్యాంకర్లు ఏవైతే టెస్టింగ్ కోసం పంపించారో అడల్ట్రేషన్ టెస్ట్ కోసం పంపించారో ఆ 4 నెయ్యి ట్యాంకర్లు కూడా లడ్డూ తయారీలో వినియోగించలేదన్న అంశాన్ని నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. వాస్తవానికి గత వారం 10 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగించేశారని చెప్తా ఉన్నారు. సాక్షాత్తు టీటీడీ ఈవో కూడా ఆ ట్యాంకర్లు వినియోగించలేదు లడ్డూ ప్రసాదానికి అని చెప్పినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వినియోగించేశారని చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇంకొక వైపు సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి, ఒకవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పచ్చి అబద్ధం, దీనిపైన సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. మరొక వైపు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా చంద్రబాబు చేసినటువంటి అబద్ధపు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో తిరుమల లడ్డూలో జంతువులు కొవ్వు కలిసినటువంటి నెయ్యి వాడారన్నారో దానిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలి, ఇది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్న అంశాన్ని డిమాండ్ చేసినప్పుడు చంద్రబాబు మాత్రం సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు కానీ సిబిఐ విచారణకు కానీ సుప్రీంకోర్టు పరిధిలో విచారణకు కానీ దేనికి కూడా అంగీకరించడం లేదు. సో తను చేసినటువంటి ఆరోపణలు నిజం కాదని చంద్రబాబుకు తెలుసు కాబట్టే ఈ విచారణకు అంగీకరించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. కేవలం తన ఆధీనంలో ఉన్నటువంటి తన పరిధిలో ఉన్నటువంటి సిట్ విచారణ చేస్తానంటూ సన్నాయి నొక్కులు నొక్కుతడం పట్ల సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఏం ఆదేశిస్తుందన్న ఒక వణుకు ఒకవైపు చంద్రబాబులో మొదలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే తను కేవలం రాజకీయం కోసం ఈ అంశాన్ని వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని వివాదంగా మార్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ బండారం బట్టబయలవుతుందన్నటువంటి ఆందోళన అధికార పార్టీలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబులోనూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న స్వయంగా టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వెళ్లి అక్కడ అఖిలాండం దగ్గర ప్రమాణం చేసి ఎటువంటి తప్పు జరగలేదన్న అంశాన్ని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు. సో తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు కూడా ఆ ఛాలెంజ్ ని స్వీకరించినటువంటి ఆ పరిస్థితి, ఎటువంటి విచారణ కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. సో లడ్డూ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి అబద్దాలన్నీ కూడా బట్టబయలు అవడంతో వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పశ్చాత్తాప దీక్ష చేయాలేమో, ఏం చెప్తారు? ఒక మాట చెప్పండి. వాస్తవానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కేబినెట్ లో ఉన్నారు. ఒకవైపు ఈ పవన్ కళ్యాణ్ తిరుమలలో విశిష్టతను పెంచాలని కోరుతున్నప్పుడు సిబిఐ విచారణ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ తన మిత్రపక్షమైనటువంటి బీజేపీ, అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కూడినటువంటి ప్రభుత్వమే కేంద్రంలో కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు కేంద్ర దర్యాప్తు జరగడానికి గాని సిబిఐ విచారణ జరగడానికి లేదా సుప్రీంకోర్టు ఆ పరిధిలో ఉన్నటువంటి విచారణ జరగడానికి గాని అంగీకరించట్లేదని సోషల్ మీడియాలో కూడా ప్రశ్నలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించి కూడా అంటే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారంటే ఇక్కడ
తప్పు జరిగిందని అంగీకరించినట్టేనా అన్నటువంటి విమర్శలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నటువంటి ఆ పరిస్థితుంది. సో పవన్ కళ్యాణ్ దీన్ని ఎంతవరకు కేవలం 11 రోజులు ఆ దీక్షకే పరిమితం చేస్తారా? ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణకు డిమాండ్ చేస్తారా? కేబినెట్ లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా లేదా? ఎందుకంటే తిరుమల లడ్డూకు సంబంధించి స్వయంగా ఆయన మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నటువంటి ఆ 25 మంది మంత్రుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు, ఆయన హెడ్ ఎవరైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న కేబినెట్ హెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రచారం చేశారు కాబట్టి సో దీనిపైన దర్యాప్తు జరిగితే వాస్తవాలు తెలిసినప్పుడు భక్తుల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే భక్తుల్లో అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి నమ్మకాన్ని తగ్గించేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ అసలు ఇప్పుడు అది డిమాండ్ చేస్తారా లేదా అన్న చర్చ కూడా జరుగుతుంది. రైట్, కేవలం ఇది ఒక వ్యాఖ్య చేసి వదిలేసి కోటాను కోట్ల భక్తుల సెంటిమెంట్ని దెబ్బతీయటం కాదు. ఖచ్చితంగా నిజం నిగ్గు తేలాలి, సుప్రీంకోర్టు విచారణకు కానీ సిబిఐ విచారణకు కానీ ముందుకు రావాలి అంటూ చేస్తున్న భక్తుల డిమాండ్కి మరి ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిన పరిస్థితి.